లలో కూడా ఒక గ్రామాల్లో జరిగే ఎన్నికలు కావచ్చు, ఒక వార్డులో జరిగే ఎన్నికలు కావచ్చు, ఒక మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలు కావచ్చు, అన్నీ కూడా విపరీతమైనటువంటి ధనం ఖర్చు పెడతా ఉన్నారు. పార్టీలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. రకరకాల ఇష్యూస్ బయటకు వస్తా ఉన్నాయి. అవసరమైతే కొంతమంది ఇండిపెండెంట్ల యొక్క ప్రాణాలు కూడా థ్రెట్ ఉన్నట్టుగా కూడా రకరకాల వార్తలు. సో రకరకాల బెదిరింపులు కాల్సి రకరకాలు జరుగుతా ఉన్నాయి. ఏదేమైనటువంటి ఇది అయితే కొంచెం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే కాదనేది చాలా మంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నటువంటి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగిన మరుసటి రోజే ప్రజలందరూ కలిసిపోతారు. ఎప్పుడు ఇట్లా గొడవలు కానీ అది రోజు రోజుకు పెరుగుతుంది. ఆ విధంగా ఏ పార్టీ అయినా అట్లా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళతో మనం పనులు చేయించుకోవాలి. తెలంగాణ అభివృద్ధిని చూడాలి. గొడవలు కొట్లాడుతూ అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలు భయపడతారు. కాబట్టి ఆ విధంగా ఉండొద్దని మేము కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మేయర్లు దాదాపుగా ఒక కొన్ని ప్రాంతాలకైతే ఇదే పరిస్థితి మనకంటే ముఖ్యంగా కరీంనగర్ ఎలాగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక నల్గొండ అంతా కూడా కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలామంది ప్రముఖ నాయకులు ఉన్నారనంత. ఎవరు మెయిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. సో పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మొత్తం మున్సిపాలిటీలు 116లో 87 కాంగ్రెస్కి వచ్చినాయి, 16 బీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీకి 2, ఇక పెండింగ్లో ఉన్నాయి 11. సో ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఏదైతే ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. పల్లాడి వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. బీజేపీ పార్టీ తరఫున రైట్ మొత్తానికైతే కరీంనగర్ గడ్డ బీజేపీ వశమైంది. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారి యొక్క పర్ఫార్మెన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదే నిజామాబాద్లో అరవింద్ గారు కావచ్చు, అక్కడ మీకు ఎక్కువ స్థానాలు రావడం కోసం గట్టిగా ఫైట్ చేశారు. దానికి బాగా సక్సెస్ అయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ క్యాంపు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీ పార్టీ పెద్దగా రాణించలేకపోయినా పర్లేదు, మీరు కూడా ఇప్పుడు అర్బన్లోనే కాదు రూరల్లో కూడా మా పట్టు ఉంది అనేది నిరూపించుకోగలిగారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉన్న పరిస్థితి? ముందుగా మీకు అలాగే యోటీవీ వీక్షకులకి ప్యానల్ వారందరికీ కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముందుగా నుంచి చెప్తా ఉన్నాం, ఎంతో కొంత పురోగతి ఉంటుంది. డెఫినెట్ గా సీట్ షేర్ కానీ ఓట్ షేర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుందని చెప్పాం. కాకపోతే మేము అనుకున్నంత స్థాయిలో రాలేదు, అది వాస్తవం, ఫ్యాక్ట్ అది. దాని కారణాలు కూడా ఏంటంటే, ఒకటి మనకు చెప్పొచ్చు, 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3వసారి జరుగుతూ ఉన్నాయి. 2 సార్లు బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి, ఇది 3వసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మున్సిపల్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అదే పార్టీకి మున్సిపల్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎడ్జ్ ఉంటుంది. అది వాస్తవం. ఎందుకంటే లోకల్ పరిస్థితులు కానీ, లోకల్ క్యాండిడేట్స్ కానీ, లోకల్ ఉన్న సమస్యలు కానీ, అవసరాలు కానీ, వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళకు కొంత ఎడ్జ్ ఉంటుంది. నెంబర్ 1. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చూసాం మనం క్లియర్ గా. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఓట్ షేర్ ఎంత ఉండే, సీట్ షేర్ ఎంత ఉండే. సో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్, మున్సిపల్ వార్డ్స్ 570 చిల్లర అనుకుంటాను. సో మాకు కూడా కొంత అప్పుడు కూడా కొన్ని వచ్చినాయి. మరి బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఎక్కువ వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి అంగబలం, అర్ధబలం, అన్ని రకాల హంగులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంత పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఆ ఎడ్జ్ డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, రకరకాల పెద్ద టీం ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాధ్యతలు ఇస్తారు. డెఫినెట్ గా వాళ్ళు టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అంత తక్కువ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ కానీ, సీట్స్ కానీ తగ్గిపోయినాయి, వార్డ్స్ కూడా తగ్గిపోయినాయి. 750 చిల్లర వచ్చినట్టుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది. అందుకే నేను ఏమంటున్నా అంటే అది నెంబర్ 1 రీజన్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినా కూడా, ఏ ఎన్నికలు జరిగినా లోకల్ బాడీస్ ఆ విధంగా వస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో చూస్తే, మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మరి మాకు మేయర్ సీట్లు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేమే గెలుచుకున్నాం, మననే జరిగినాయి. ఆ విధంగానే రేపొద్దున ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 28-29లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ స్థానాలు లేకపోతే చైర్పర్సన్లు ఎక్కువ వచ్చినాయని జబ్బలు జరుచుకుంటే అది ఇంకా మనం ఎవరేం చేయలేము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పాటు
వాళ్ళు ఒక మాట కూడా అంటున్నారు, మేము గెలుపుగా భావించట్లేదు, దీన్ని బాధ్యతగా భావిస్తున్నాం కూడా అంటున్నారు. దాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఆ బాధ్యతని విస్మరించినప్పుడు మనం విమర్శించాలి. బాధ్యత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అధికారంలోకి రాకముందు చెప్పిన హామీలు ఏంటి, ఇచ్చిన హామీలు ఏంటి, లేకపోతే రకరకాల వాగ్దానాలు ఏంటి, ఆ బాధ్యతలు ఏమి గుర్తులేదా వారికి? 6 గ్యారెంటీలో 13 అంశాలు, ఆ 3 అంశాలు చేసింది కదా. మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏమనుకుంటుంది, ఒక రెఫరెండం అంటే ఆ డెవలప్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకుపోయినాం, అదే రెఫరెండంగా భావించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారని అనుకుంటున్నా? నేను అంటాను, అడుగుతా ఉన్నాను. ఒకటి, ఎందుకంటే దాన్ని గురించి దాన్నిగా చూసింది అక్కడ డబ్బు ప్రవాహం, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ లక్షల రూపాయలు పంచి, ఒక మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీ చెప్తాను, మిగతా అన్నిట్లో అట్లాగే ఉన్నాయి. ఒక్క మిర్యాలగూడలోనే ఒక కౌన్సిలర్ ఒక వార్డు 50 లక్షల నుంచి 1.5 ఖర్చు పెట్టారు ఒక కౌన్సిలర్. ఇమాజిన్ చేసుకోండి, ఏ పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయి? భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయా? మేము ఖర్చు పెట్టగలుగుతామా? మేము సిద్ధాంతం మీద పనిచేస్తాం. ఎస్, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎంత దూరమైన తీసుకుపోతాం. ఎవరి వ్యక్తి వరకు తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంటుంది, మేము తీసుకుపోతా ఉన్నాం. అదే వికసిత భారత లక్ష్యం కూడా, ప్రతి ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం కూడా. మేము ఆ విధంగా పనిచేస్తా ఉంటే, ఈ విధంగా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు డెఫినెట్ గా 3,000 రూపాయలు, ఒక ఓటుకి 3,000 రూపాయలు ఇచ్చి 30,000 రూపాయల వరకు ఇచ్చుకుంటా పోతే ఇక ఎక్కడ పోతాం? సమాజం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ రాజకీయాలు కానీ ఎన్నికలు కానీ ఏ విధంగా ముందుకు పోతారు? రేపొద్దున గెలిచిన తర్వాత చైర్మన్ అవుతారు, చైర్పర్సన్లు అవుతారు, మేయర్లు అవుతారు. ఒకవేళ వాళ్ళు మరి ఈ డబ్బంతా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి వాళ్ళు సంపాదించుకుంటారు? మళ్ళీ తెలంగాణ సమాజం నుంచే కదా. వేల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి, అదే కోట్ల రూపాయలు మళ్ళీ 30-60 కోట్ల రూపాయలు మరి ఎక్కడో కూడా తూట్లు పెట్టి సంపాదించేదే కదా. నేను ఇది గెలుపు ఇట్లా కాదు కావాల్సింది. పైసా లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల మీద మీరేం చేశారు, ఏ విధంగా పోట్లు అడిగారు, ఏ విధంగా తెలంగాణ ప్రజానికం దానికి రెస్పాన్స్ ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ఈ రోజు గెలవగానే ఇది కాదు ఇంపార్టెంట్. రేపొద్దున మీరు ఏం చేయగలుగుతారు? దీంట్లో పట్టణాలు కానీ నగరాలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు, గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు, దాని మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా. ఇదంతా కూడా ఏంటంటే డబ్బా కొట్టుకోవడం, మేమేదో గ్రేట్ గా ఫీల్ అవ్వడం, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు దీన్ని కూడా ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కూడా అంత సీరియస్ తీసుకోవట్లేదు. ఎవరు గెలిస్తే గెలిచని తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉన్నారు. సో నేనేమంటున్నా, ఎక్కడైనా కూడా ఎన్నికలు గెలవాలంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు మాత్రం డెఫినెట్ గా తీసుకెళ్ళాలి. మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చాక జర్నలిస్ట్ ఏదో ఉద్యోగాలు, ప్రాజెక్టులు, నిధులు అన్ని వస్తాయి అనుకున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా ముందుకెళ్ళట్లేదు. అఫ్ కోర్స్ రెండో పాయింట్, ఈ మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా మాకు ఓట్ షేర్ మేము ఎక్కడ తగ్గలే. చూడండి రవి గారు ముందు నుంచి కూడా ఇప్పటిదాకా ఏ ఎన్నికలు చూసినా కూడా ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి 8 ఎమ్మెల్యేలు, 4 ఎంపీల దగ్గర నుంచి 8 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, రకరకాల మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దగ్గర 850 సర్పంచ్ గెలుచుకున్నాం, 1800 ఉప సర్పంచులు, 10,000 వార్డులు గెలుచుకున్నాం గ్రామాల్లో. అది మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అక్కడే అర్థమవుతుంది. మేము ఇమ్మీడియట్ గా ఇప్పుడు 2 నుంచి 130 ఏది మున్సిపాలిటీ మేము గెలుచుకుంటామని చెప్పలేము కూడా. ఎందుకంటే మేము అంతా కూడా ఇష్టంగా పునాదులు వేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తాం మేము. అది మా సిద్ధాంతం. అది ఆ విధంగానే మేము వస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ కాదు, నిజామాబాద్ కూడా నైతికంగా మాదే. అది 28 డివిజన్లు మేము గెలుచుకున్నాం అంటే నైతికంగా మాది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎంఐఎంతో జతకట్టి, ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ అదే చెప్పిండు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ అయితే గెలిచే అవకాశం ఉన్నాయో ఆ ముస్లింలు మాత్రం అక్కడ ఓడించాలి అని చెప్పారు. అదే జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. మేయర్ ఎన్నిక కూడా అదే జరిగింది నిజామాబాద్ లో. నైతికంగా సిద్ధాంతపరంగా గెలిచింది మేము. కానీ వీళ్ళు చేసింది ఏంటి? ఎంఐఎం కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేయర్ పీఠాన్ని తీసుకుంది. కార్పొరేషన్ కరీంనగర్, భయంసాలు వచ్చినాం, నారాయణపేటలో వచ్చినాం. చాలా అంటే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ మెజార్టీ కూడా రాలే. దగ్గర 37 మున్సిపాలిటీలు హంగు పరిస్థితుల్లో ఉన్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఎంత ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారు అనేది మనం గమనించవచ్చు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు
భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా రేపు డెఫినెట్ గా ఎప్పుడో ఒక రోజు మాత్రం ఎక్కువ మున్సిపాలిటీ గెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మేము రెండో చెప్తాం రవి గారు ఎందుకు తక్కువ వచ్చినాయని కూడా చెప్తాం. మూడో కారణం ఒకటి, నగరాలు కానీ పట్టణాలు అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు అంటారు. ఇప్పుడు అరే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, అది వస్తూనే ఉంటాయి కదా, మీరు ఎందుకు దాని గురించి చెప్తారు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా ఖర్చు పెట్టారు. ఒకటి అమృత్ పథకం కానీ, లేకపోతే రెండోది UIFD అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 9,854 కోట్లు కానీ, అమృత్ పథకం కింద 4,800 కోట్లు కానీ, తర్వాత ఏది స్వచ్ఛ భారత్ మిషన్ కింద 484 కోట్లు కానీ, ఇవన్నీ కూడా పెట్టుబట్టే తెలంగాణ ప్రాంతాలు కానీ, అది గ్రామీణ ప్రాంతాలు కానీ, నగరాలు పట్టణాలు కానీ ఈ విధంగా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, బ్రిడ్జ్లు కానీ, అండర్ బ్రిడ్జ్లు కానీ రకరకాలుగా వచ్చినాయి. కాదని చెప్పండి బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ